హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2017 నుంచి 2021 వరకు ఉద్యోగ పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. మేము బతికుండగానే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే చివరికి రోడ్డున పడేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా మమ్మల్ని మానసిక క్షోభ పెడుతున్నారు? అంటూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆక్రోశం వెళ్లగక్కారు. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బెనిఫిట్స్ ఇప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్ బస్ భవన్‌కు తరలివచ్చారు. 2017 నుంచి 21 వరకు పీఆర్సీ అరియర్స్ చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు 2,000 కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన పోస్టర్లను బస్ భవన్ ఎదుట ప్రదర్శించారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి సుమారు 15,000 మంది తరలిరావడంతో బస్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని నిలువరించడానికి పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా వేశారు. జిల్లా డిపోల వారీగా తరలివచ్చిన కార్మికులు రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. 41,495 మందికి బెనిఫిట్స్ అందలేదని వాపోయారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బెనిఫిట్స్ ఇవ్వకుండా తమతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీసీ ఈడీ వెంకన్నకు అందజేశారు. అంతకుముందు ధర్నాను ఉద్దేశించి టీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య, చైర్మన్ రెహమాన్ సఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం, రాష్ట్ర కార్యదర్శి బుచ్చిరెడ్డి మాట్లాడారు. 2013 పీఎస్సీ అరియర్స్పై యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను తక్షణమే పీఎఫ్ కమిషనర్ ఆఫీస్కు పంపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2017 పీఆర్సీ బకాయిలు నిలిచిపోయి 9 ఏళ్లు అవుతున్నా యాజమాన్యానికి, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. 2021 పీఆర్సీ అమలు చేసి రావాల్సిన అరియర్స్ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు, వారి భాగస్వాములకు సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కూడా ఉచితంగా ప్రయాణ అనుమతి ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే దహన సంస్కారాల సహాయాన్ని 30,000కు పెంచాలని కోరారు. అనారోగ్య కారణాల వల్ల ఎన్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్ ఏటా ఇవ్వకుండా 3 ఏళ్లు దాటిన వారికి ఈ నెల నుంచి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాల నుంచి తర్నక్కా దవాఖానకు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వచ్చే విశ్రాంత ఉద్యోగులకు సిబిఎస్ లేదా జేబీఎస్లోని రెస్ట్ రూములలో కనీసం 4 బెడ్లు కేటాయించాలని కోరారు. గతంలో తర్నకా దవాఖానా మెంబర్షిప్ తీసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు మరోసారి మెంబర్షిప్ కోసం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తర్నకా దవాఖానాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి భాగస్వాములకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వాలన్న ఆందోళనకారుల డిమాండ్కు ఆర్టీసీ యాజమాన్యం దిగొచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్టీసీలో నిబంధనలు మారడం, ప్రస్తుత ఒకే నెలకు మందులు ఇస్తుండటం వల్ల జిల్లాల నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అన్ని జిల్లాల దవాఖానాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని, అన్ని మందులు 2 నెలలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వేలాదిగా తరలివచ్చి చేసిన డిమాండ్తో యాజమాన్యం స్పందించింది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి భాగస్వాములకు 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.